న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరుకున్నారు. వారికి సీఎం చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీ అంతర్గత సమస్యలు, అధినాయకత్వంపై అసంతృప్తితో వారు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరు కొన్నాళ్ల కిందటే ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. కానీ మండలి చైర్మన్ మోషన్ రాజు వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో వారి రాజీనామాలను చైర్మన్ ఆమోదించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కైకలూరుకి చెందిన జయమంగళ వెంకటరమణ కూడా తన రాజీనామాను ఆమోదించడం లేదని కోర్టుకు వెళ్లారు. అయితే రాజీనామాలను ఆమోదించడంలో ఆలస్యం చేస్తున్నారని మండలి చైర్మన్ కు 10,000 ఫైన్ కూడా వేసింది. కానీ ఇంకా ఇప్పటి వరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీలో చేరాలని నేతలు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు 10,000 రాజీనామా చేసి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. మర్రి రాజశేఖర్ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, అదేవిధంగా కర్రి పద్మశ్రీ వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజు ఈ 7 గంటల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు గృహంలో పార్టీలోకి చేరారు. చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీ అంతర్గత సమస్యలతోటి, అధినాయకత్వం పైన అసంతృప్తితోటి వారు పార్టీని వీడినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. వారు పార్టీని వీడేటప్పుడు ఇప్పటికే రాజీనామాను సమర్పించేసి మోషన్ రాజుని కూడా వాళ్ళు రాజీనామాను ఆమోదించాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. కానీ 13 నెలలు అవుతున్నప్పటికీ కూడా కళ్యాణ్ చక్రవర్తికి సంబంధించినటువంటి రాజీనామా లేఖను ఆమోదించలేదని చెప్పి కూడా కళ్యాణ్ చక్రవర్తి ఆరోపించడం జరిగింది. అదేవిధంగా కర్రి పద్మశ్రీ కూడా గత సంవత్సరం ఆగస్టులో నేను రాజీనామాని సమర్పించున్నాను, ఇప్పటికి 13 నెలలు కలిసి వస్తుంది, నాకు ఇప్పుడు 13 నెలలు గడిచినప్పటికీ కూడా నా రాజీనామాను కూడా ఆమోదించలేదంటూ కూడా కర్రి పద్మశ్రీ కూడా ఆరోపిస్తున్నారు. ఇంకో పక్క మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా మర్రి రాజశేఖర్ కూడా 6 నెలలు అవుతున్న నేపథ్యంలో నేను మార్చి నెలలోనే రాజీనామాలు సమర్పించున్నాను, కానీ ఇంతవరకు కూడా వాళ్ళు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. మేము రేపు సభకు వెళ్తాము, సోమవారం రోజు జరిగే సభకు వెళ్తాము, ఆ రోజు మా రాజీనామా మీద నిర్ణయమైనా తీసుకోవాలి, లేకుంటే మమ్మల్ని డిమోషన్ అయినా చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు, ఏదైతే పార్టీలకు రాజీనామాలు చేసి వస్తారో వాళ్ళని పార్టీలోకి తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో మోషన్ రాజు అనే వ్యక్తి ఎవరైతే మండలి చైర్మన్ గా ఉన్నారో వారు వైసీపీ నుంచి ఎన్నికైన వ్యక్తి కావడం వల్ల వారిని రాజీనామాలు ఆమోదించట్లేదంటూ కూడా మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, అదేవిధంగా బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఏదేమైనా కానీ మేము మండలిలోకి వెళ్లి చైర్మన్ తోటే తాడోపేడ తెలుసుకొని మా రాజీనామాలు కూడా ఆమోదింప చేసుకుంటామని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వెంకట జయమంగళం ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్సీగా గెలిచినారు. గతంలో టీడీపీ తరఫున కైకలూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా పోటీ చేసి ఉన్నారు. సో ఆయన కూడా దీనికి సంబంధించి రాజీనామాను ఆమోదించట్లేదని చెప్పి హైకోర్టు కూడా వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు ఇప్పటికే మండలి చైర్మన్ కు 10,000 రూపాయల జరిమానాను కూడా విధించారని చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మేము వైసీపీ సభ్యులుగా మండలిలో అడుగు పెట్టున్నాం కాబట్టి మేము స్వచ్ఛందంగా రాజీనామాలు చేసినప్పటికీ కూడా మా రాజీనామాలను ఆమోదించలేదని వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో కర్రి పద్మశ్రీతో పాటు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, అదేవిధంగా మర్రి రాజశేఖర్ చిలుకూరుపేట టీడీపీ నుంచి వీరందరూ కూడా జాయిన్ అయి ఉన్నారు. శ్రేయ, థ్యాంక్ యూ నాగకిషోర్.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సిట్ దాడులు చేసింది. లిక్కర్ ముడుపుల్లో చేతులు మారినట్టు సిట్కు దొరికిన సోదాలు కొనసాగుతున్నాయి. సిట్ వద్ద ఉన్న ఆధారాలతో 10 కంపెనీల్లోకి లిక్కర్ ముడుపులు వచ్చినట్లు సిట్ దగ్గర ఆధారాలు లభించడంతో ఈ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైకి చెందిన వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో తనిఖీలు జరుగుతున్నాయి. స్కామ్లో దోచిన డబ్బు చెన్నై నుంచి విదేశాల్లోని షెల్ కంపెనీలకు వెళ్లినట్లు సిట్ గుర్తించింది. దీంతో అనిల్ రెడ్డికి చెందిన షిలో ఇన్ఫ్రా వెంచర్స్, ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్, షిలో ఇండస్ట్రీస్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండోరాక్స్ ఎల్ఎల్పి, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ రెసిడెన్సీ, శ్రీ గోవిందరాజు మిల్స్ రెసిడెన్సెస్, ట్రాన్సెల్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సోదాలు. లిక్కర్ ముడుపులు 10 కంపెనీల్లోకి వచ్చినట్టు సిట్ దగ్గర ఆధారాలు, సిట్కు లభించిన ఆధారాలతో కొనసాగుతున్న సోదాలు. హైదరాబాద్, చెన్నైకి చెందిన వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో తనిఖీలు. ముడుపులు చెన్నై నుంచి విదేశాల్లోని షెల్ కంపెనీలకు వెళ్లినట్టు గుర్తింపు. అనిల్ రెడ్డికి చెందిన షిలో ఇన్ఫ్రా వెంచర్స్, కాన్నా ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్, షిలో ఇండస్ట్రీస్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండోరాక్స్ ఎల్ఎల్పి, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ రెసిడెన్సెస్, శ్రీ గోవిందరాజు మిల్స్ రెసిడెన్స్, ట్రాన్సెల్ బయోలాజిక్ ప్రైవేట్ లిమిటెడ్లో సోదాలు జరుగుతున్నాయి. హెచ్ఐసిసిలో ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. కొత్త టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణం అందించబడుతుందని, యువ పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తూ వాటికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు. త్వరలో తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాంక్లేవ్ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఓ వైన్ షాప్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్ లో అంగన్వాడీ గుడ్లు దర్శనమిచ్చాయి. ప్రతి వారం ఒక్కో పిల్లాడికి 16 కోడిగుడ్లు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతుంటాయి. అయితే పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు. విషయం తెలిసిన మీడియా అక్కడికి వెళ్లి చిత్రీకరిస్తుండగా అక్కడికి చేరుకున్న అధికారులు అంగన్వాడీ గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు అమ్మారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే అంగన్వాడీ కోడిగుడ్లు షాప్ యజమాని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్త ఇచ్చిందని విచారిస్తున్నారని, అంగన్వాడీ గుడ్లు ఒకవేళ ఎవరైనా అమ్మినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. చేయడం జరిగింది. సో అందులో చేసే అతను బిడ్డలది ఇద్దరు రంగాపూర్లో టేకం రేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. నేను ఎక్కడ కూడా అంగన్వాడీ కోడిగుడ్లు కొనలేదు అని చెప్పడం జరిగింది. అక్కడ తెలుసుకున్న తర్వాత నేను రంగాపూర్ వెళ్ళడం జరిగింది. రంగాపూర్లో బుక్ బ్యాలెన్స్ ప్రకారం ఫిజికల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంది. నేను బెనిఫిషరీస్ సంప్రదించగా ఎంక్వైరీ చేయగా వాళ్ళు మా బాబుకు, నేను మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు కనుక మా నాన్న వైన్స్ లో పనిచేస్తాడు, వాళ్ళు తినమని పంపాను కానీ నేను అమ్ముకోలేదు మేడం, మా అమ్మ నాన్నకి ఇచ్చాను తినమని. సో ఈ వినాయక చవితి శ్రావణం సందర్భంగా మేము అక్క చెల్లెలము ఇచ్చినామని వాళ్ళు నాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాము, మా అంగన్వాడీ కేంద్రం ద్వారా ఊలేదు అవి.
అంగన్వాడీ సెంటర్లోనే భోజనంతో పాటు ఒక ఎగ్ పాలు ఇస్తాము. 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఇంటికి ఇస్తాము గనక వాళ్ళకు ఎలిజిబుల్ గల బెనిఫిషరీస్ ఉన్నారు. 2 అక్క చెల్లెలకు 2 పిల్లలు ఉన్నారు కనుక 2 పిల్లలకు 16 నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లోని బంగారు దుకాణంలో 2 గంటల పాటుగా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆదిలాబాద్కు చెందిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారి పార్థసారథి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. బంగారు దుకాణంలో జరిగిన క్రయ విక్రయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో గాంధీ చౌక్లోని కొన్ని బంగారు దుకాణాలు మూసి ఉంచడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి సార్. హలో, చెప్పండి శ్యామ్. హలో శ్యామ్, నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? హలో బంగారం షాపులలో ఐటీ అధికారుల దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల బంగారం దుకాణంలో 2 గంటల పాటుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ కు చెందిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారి పార్థసారథి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బంగారం దుకాణంలో జరిగిన క్రయ విక్రయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో గాంధీ చౌక్ లోని కొన్ని బంగారు దుకాణాలు మూసివేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బంగారం షాపులలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. సిఆర్, థ్యాంక్ యూ శ్యామ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతున్నప్పటికీ ఆరోపణల పరిమితి కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ప్రముఖుల వరకు వెళ్లడంతో కేంద్ర దర్యాప్తు అవసరంగా భావిస్తున్నారు. ముఖ్య నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడం వల్ల కేసు ఆధారాలు వెల్లడి కష్టంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేంద్ర కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఏర్పాట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రముఖ మెగా సంస్థ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం గుడుంబాదండగా గ్రామ రైతులు పొలాల్లో బలవంతంగా విద్యుత్ టవర్ల నిర్మాణం చేపడుతోంది. ట్రాక్టర్లకు అడ్డుపడి నిర్మాణ పనులను ఆపాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆమోదం లేకుండా పొలాల్లో విద్యుత్ టవర్లు నిర్వహిస్తున్నారని, టవర్ల నిర్మాణం వల్ల భూముల విలువ పడిపోతుందని బాధిత తండా రైతులు వాపోతున్నారు. విద్యుత్ టవర్ల కింద భాగంలోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో వేసుకున్న టెంకాయ, చీని, మామిడి. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలో జరుగుతూ ఉన్న పరిస్థితి ఏదైతే బి టైపు, సి టైపు, డి టైపు ఇలా అనేక పేర్లతో ఈ టవర్ల నిర్మాణము చేస్తూ ఉన్నారు. ప్రముఖ మెగా కంపెనీ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. గతంలో బీఆర్కే న్యూస్ ఏదైతే టవర్స్లో జరిగిన అవినీతి అక్రమాలపై భారీగా ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగాయి, ఎన్ని వందల కోట్లు జరిగాయి అనేది గతంలో బీఆర్కే న్యూస్ వెలుగులోకి తెచ్చిన పరిస్థితి. అయినప్పటికీ ఈ టవర్ల నిర్మాణం లేదా ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనికి ఎవరెవరు అండదండలు ఉన్నాయి, ఈ సీఎండి స్థాయిలో అధికారులు ఎలా ప్రోత్సాహం అందిస్తున్నారు, మరి
ఈ టవర్ల నిర్మాణంలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తున్నారా, ఉల్లంఘిస్తున్నారా అనేది చాలా అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం గుడుంబతాండ రైతాంగం అయితే తీవ్రంగా ఈ టవర్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, రైతులు పర్మిషన్ లేకుండా ఏకదాటిగా పంట పొలాలు చెరిపేసి ఈ టవర్ల నిర్మాణం జరుగుతూ ఉందని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇందుకు సంబంధించి బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి ఓర్వగల మండలం గుడుంబతాండ గ్రామ పరిసర ప్రాంత పంట పొలాల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ప్రధానంగా గిరిజన వాసులు తమకున్న 3, 4, 5 ఎకరాలు ఇలా వారి వారి స్తోమతను బట్టి చీని తోట, టెంకాయ, మామిడి ఇలా అనేక రకాలుగా పండ్ల తోటలు పెంచుకుంటున్న పరిస్థితి. అయితే బడా కంపెనీ ఏదైతే ఈ టవర్ల కాంట్రాక్టు తీసుకున్న మెగా నిర్మాణ సంస్థలు రైతుల్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వారి ఇష్టానుసారంగా పంట పొలాలని ధ్వంసం చేసి ఈ మొక్కలను కూడా విరగొట్టి లేదా ఛిద్రం చేసి తమ పని కానిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్లో ఏదైతే ఈ బీఆర్కే న్యూస్ ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము విజువల్స్లో గమనించినట్లయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక రైతు ఇక్కడ ఈ టెంకాయ చెట్లు వేసుకున్న పరిస్థితి. అంటే ఈ నాటుకున్న ఈ టెంకాయ చెట్లు ఓ 10 ఏళ్ల తర్వాత ఆ రైతుకు చాలా మేలు ప్రయోజనం కలిగించే పరిస్థితి. అయితే ఈ టవర్ నిర్మాణంతో చెట్లను కూడా విరిగిపోయిన పరిస్థితి. మరి దీనికంతా ఎవరు బాధ్యులు? సో రైతు పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అంటే ఇలా పండించుకుంటూ అంటే రైతే రాజు అంటారు. రైతు భూమి తల్లిని అంతగా నమ్మి పని చేస్తున్న లేదా పండిస్తున్న స్వేదం చిందిస్తూ కష్టపడుతున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా దీన్ని ఇష్టానుసారంగా తొక్కేయడం వల్ల ఇలా పాడైపోయిన పరిస్థితి. సో చెట్లను కూడా దరిదాపు ఒక టవర్ 6 సెంట్లు లేదా 8 సెంట్ల వరకు ఈ నిర్మాణంలో ఈ టవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ టవర్ నిర్మాణ పరిధిలో అంటే భారీగా ఏదైతే ఇట్లా విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్లు అంటే ఈ లావుటి అంటే అల్యూమినియం వైరు చూస్తూ ఉన్నాం. ఇలా బండలు బండలుగా అంటే ఇదంతా కూడా ఇట్లాంటి ఈ ఇంత భారీ సైజు దీన్ని ఈ టవర్లకు వేసి సుమారుగా ఏదైతే పిన్నాపురం మన సోలార్ ప్లాంట్ నుండి హుసేనాపురం దగ్గర వరకు అంటే సుమారుగా ఇట్లాంటి భారీ టవర్లు 21 టవర్లు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో అంటే రైతుల డిమాండ్ని పరిగణనలోకి తీసుకోకుండా పోలీసుల ప్రోద్బలంతో లేదా వాళ్ళ పలుకుబడి ఉపయోగించి అంటే కొంత దౌర్జన్యపూరితంగా ఈ పని చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అంటే గత 3 నెలలుగా రైతులు వీరితో పోరాడుతూనే ఎదిరిస్తూనే ఉన్నారు. అయితే మొక్కలకు ధర కట్టి అంటే మొక్కకు 4 లేదా 3,000, 5,000 ప్రకారం ఇస్తాం. 6, 7 సెంట్లో ఎన్ని మొక్కలు పోయినాయో ఆ మొక్కలకు సంబంధించి నష్టపరిహారం ఇస్తాం, తీసుకోండి అని ఒక ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తూ ఉంది. అంటే నాయకులు కావచ్చు, పోలీస్ యంత్రాంగము వీళ్ళంతా కూడా అంటే బడాబాబులు మెగా సంస్థ లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళ తరఫున రైతుల్నే నోరు ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి టవర్ నిర్మాణాలలో అంటే సాధారణంగా మనం చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తి ఏదైతే కలకత్తాకు చెందిన లేబర్ అంత పైన ఉన్నాడు. మరి వీళ్ళు ఈ టవర్ల నిర్మాణంలో పని చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏదైతే సెక్యూరిటీ ఉందా, జీవన ప్రమాణాలకు భద్రత ఉందా, పొరపాటున వాళ్ళు పని చేస్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? మరి ఇవన్నీ కూడా నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? సో అధికారులు ఏదైతే లేబర్ యాక్ట్ చట్టం కావచ్చు లేదా మనిషి జీవిత బీమాకు సంబంధించిన అంశం కావచ్చు, ఇలా రకరకాలుగా ఒక లేబర్ పనిచేస్తున్న చోట అతని ఫ్యామిలీకి అతనికి గ్యారంటీ అనేది ఉండాలి. మరి ఈ ప్రమాదమైన ఈ పనుల్లో కలకత్తాకు చెందిన అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే బడా సంస్థలు, బడా నేతలు ఏ విధంగా స్పందిస్తారు, ఎలా న్యాయం చేస్తారు చూసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా మామిడి మొక్కలు చూస్తున్నాము. ఇట్లాంటి మామిడి చెట్లు కూడా అంటే టెంకాయ చెట్లతో పాటు మామిడి మొక్కలు కూడా వేసుకున్నారు. మరి ఈ పని చేస్తున్నప్పుడు ఈ మామిడి మొక్కలు కూడా
అంటే నాశనమై విరిగిపోయే పరిస్థితి. అంటే భవిష్యత్తులో కొన్ని 5 ఏళ్ళకి, కొన్ని 10 ఏళ్ళకి పంట వస్తున్న నేపథ్యంలో ఆ పంట వచ్చినప్పుడు ఈ వైర్లు లేదా ఈ టవర్ వెళ్ళడం వల్ల పంట నాశనం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ రైతుకు నష్టం కదా! మరి ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళు కొంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రైతుల యొక్క సమస్యను పట్టించుకునే నాథుడు లేనట్లు తెలుస్తూ ఉంది. సో ఇలా ఈ టవర్స్ నిర్మాణ పనులు చేసే సమయంలో రైతులకి అపార నష్టం వాటిల్లుతుంది. ఈ పంట పొలాలు సుమారు లక్షల్లో విలువ చేసే ఈ పంట పొలాలు ఇవన్నీ కూడా అంటే రైతు పంటను కానీ లేదా పొలాలు వేసుకున్న చెట్లు మొక్కలను కానీ ఎంతో శ్రద్ధతో జాగ్రత్తలు తీసుకొని అంటే దానికి నీరు పెట్టి ఎరువు పెట్టి పెంచుకున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏదైతే అంటే ఇష్టానుసారంగా ఈ ట్రాక్టర్లు భారీ వాహనాల ద్వారా తొక్కించిన పరిస్థితి, పాడు చేసిన పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అయితే వాళ్ళు అంటే 10 ఏళ్ల తర్వాత మా పొలానికి డిమాండ్ ఏమి, మా పంట యొక్క ఆదాయం ఎంత, దిగుబడి ఎంత, ఆ లెక్కన మాకు పరిహారం ఇచ్చి చేయాలని, ఈ పనులు చేయాలని రైతులు కొంత డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా గిరిజన ప్రాంతానికి చెందిన తాండవాసులు వీళ్ళకి జీవనోపాధి అంటే గతంలో సారా కాసుకొని బతికేవాళ్ళు ఇప్పుడే సారా నిర్మూలం కావడంతో కొంచెం పంట పొలాలు వ్యవసాయ కూలీలపైన వాళ్ళు దృష్టి పెడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కొండ కోనల్లో చెట్టు పుట్టల్లో ఉన్న ఎకరా 2 ఎకరాల్లో కూడా ఈ విధంగా ఏదైతే హార్టికల్చర్ లేదా ఉద్యాన శాఖ ద్వారా ఇలా డెవలప్ చేసుకున్న పరిస్థితుల్లో మరి వీళ్ళైతే మెగా కంపెనీకి సంబంధించిన ఈ టవర్స్ నిర్మాణ యాజమాన్యము అంటే ఇష్టానుసారంగా ఇక్కడంతా చెడిపేసిన పరిస్థితి, పంటల్ని ధ్వంసం చేసిన పరిస్థితి.